కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కల్వకుంట్ల రామారావు గారు మళ్ళీ అబద్ధాలు తప్ప మేము నిజం మాట్లాడలేము, నిజం మాట్లాడితే మా తల 1000 ముక్కలు అవుతుంది అని చెప్పి వాళ్ళకు శాపం ఉండొచ్చు. ఆ శాపానికే నిన్న ఎంత చిల్లరగా మాట్లాడుతున్నట్టు కేటీఆర్, నేను మహిళా సంఘాలకు మీరు రుణాలు ఇచ్చినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా అన్నాడు. చెయ్యి, నీకు దమ్ముంటే, నీ ఒంట్లో తెలంగాణ రక్తమే ప్రవహించి ఉంటే రాజీనామా చేయి. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం అధికారం వచ్చిన సమయం నుండి నేటి వరకు అటు అర్బన్లో కానీ ఇటు రూరల్లో కానీ మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా రాసుకోండి, కల్వకుంట్ల తారక రామారావు గారు మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా 57,937 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేసింది. 57,937 కోట్ల రూపాయలు, 57,937 crores. మీకు అర్థమయ్యే భాష ఇంగ్లీష్లో కల్వకుంట్ల తారక రామారావు గారు మీకు అర్థమవుతుంది కదా, మీకు తెలుగు అర్థం కాదు, హిందీ అర్థం కాదు కదా, మీకు అర్థమయ్యే భాష ఇంగ్లీష్లో ఆంగ్లంలో 57,937 crores. ఈ అమౌంట్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం 2 సంవత్సరాల్లో అటు గ్రామీణ ప్రాంతాల్లో ఇటు పట్టణ ప్రాంతాల్లో ఉన్న మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా ఇచ్చినటువంటి రుణం తాలూకు యొక్క సంఖ్యా నంబరు, ఇచ్చిన అమౌంట్ నంబరు. మీరు అన్నారు కదా నిరూపిస్తే రాజీనామా చేస్తా, రాజీనామా చేసి వెళ్ళిపోతా అని. ఎస్, ఈ దెబ్బకు తెలంగాణకు పట్టిన శని పీడ చీడ అన్నీ విడిపోతాయి. దమ్ముంటే రాజీనామా చేయి. మోతాబరి మాటలు, తురుంఖాన్ మాటలు, దార్కారి మాటలు మాట్లాడే కల్వకుంట్ల తారక రామారావు గారు ఇప్పుడు మీ ముఖం ఏ అర్థంలో చూపించుకుంటారు? నిన్న అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినావు కదా, 24 గంటలు సమయం పట్టింది, పోయి ఎంక్వైరీ చేసుకోండి. ఇంకా ఈ దుర్మార్గం మాట్లాడుతున్నారు. అంటే గత 10 సంవత్సరాలు 4,051 కోట్ల రూపాయల యొక్క రుణాలు ఇంకా అమౌంట్ బిల్డింగ్ ఇంకా ఇలేదు వాళ్ళతే. 2014 నుంచి 2023 వరకు మహిళా సంఘాలకు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 4,051 కోట్ల రుణాలు పెండింగ్లో పెట్టింది. వీరికేం తెలుసు మహిళల గురించి, మహిళా సంఘాల గురించి, మహిళల యొక్క అభివృద్ధి గురించి? చిల్లరగా మాట్లాడుతూ ఉంటారు, నోటికొచ్చింది మాట్లాడుతూ ఉంటారు, అహంకారంగా మాట్లాడుతూ ఉంటారు, అర్థం లేని మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఈ మధ్యలో ప్రాస, యాస, భాష. అరే 420 మీరే, 840 కూడా మీరే దుర్మార్గులారా. 2014 నుంచి 12-18 వరకు 420 టీం ఉండే, అదే 420 టీం 2018 నుంచి 2028 దాకా 840 టీం అయింది. అది అదే దొంగలు మీరే, దుర్మార్గులు మీరే, దోపిడీదారులు కూడా మీరే. 2014 నుంచి 23 దాకా తెలంగాణలో ఏ నీటిని వదలలేరు, గాలిని వదలలేరు, ఏ గ్రామాన్ని వదలలేరు. ఇంకా నిన్న టీవీలో భాష రాసుకొని వస్తారు, చిలక పలుకులు డబ్బింగ్ ఆర్టించి పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. సొంతంగా నిర్ణయాలు తీసుకోలేరు. పేపర్ నుంచి మాట్లాడే మీ యొక్క రాజకీయానికి
మాకు చాలా తేడా ఉంటుంది. కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ డ్రామాలాడే డ్రామారావు గారు. కొంచెం మన సిగ్గుండాలి. మాట్లాడే ప్రతిసారి చిల్లర మాటలు, చిల్లర పనులు. ఒక మాట చెప్తున్నాను, అబద్ధానికి ఐడి కార్డు, ఆధార్ కార్డు, ఇంకే కార్డు ఉన్నా కూడా అది కల్వకుంట్ల తారకరావు మాత్రమే. ఇంకా వీళ్ళు మూసీ గురించి మాట్లాడితే వాకౌట్ చేస్తారు. చలో, మీకు మూసీ నది ఒడ్డున్నటువంటి ప్రజలపైన మీకు విశ్వాసము, నమ్మకము ఉంది అనుకుంటే 48 గంటలు కల్వకుంట్ల తారక రామారావు వచ్చి మూసీ ఒడ్డున పడుకోవాలి. సవాలు సుతాన్నాం, నీకు దమ్ముంటే మూసీ నడి ఒడ్డున 48 గంటలు నువ్వు నివసించి చూపించు, నువ్వు ఉండి చూపించు. ఇబ్బంది పడుతున్న ప్రజల యొక్క జీవితాలు బాగుపడతా ఉంటే కడుపులో మంట. 75 సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్న నల్గొండ జిల్లాల ప్రజలు అసలు మూసీ నీరు, మురికి నీరుని పొలాల్లో వేసుకొని ఉంటే, పంటల్లో వస్తూ ఉంటే, ఆ పంటలు బాగుపడతా ఉంటే అది కూడా కడుపు మంట. మూసీ నిర్మాణం ద్వారా కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుందంటే దానికి కడుపు మంట. తెలంగాణ ప్రతి వాడ, తెలంగాణ ప్రతి గ్రామం, తెలంగాణ ప్రతి జిల్లాలో అభివృద్ధి పదంగా ముందుకు వెళ్తూ ఉంటే దానికి కడుపు మంట. అసలు వీళ్ళకి ఏం కావాలి? ఈ కల్వకుంట్ల కుటుంబానికి, ఈ బీఆర్ఎస్ పార్టీకి ఏం కావాలి? తెలంగాణ ఆగం కావాలి. ఈ దుర్మార్గులు 10 సంవత్సరాలు దుర్మార్గంగా దోపిడీదారులుగా తెలంగాణ ప్రజలను దోచుకొని ఉంటే, కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన వెంటనే ఈ దుర్మార్గాలు బయట పడతా ఉంటే బట్ట కాల్చి పైనేస్తూ ఉన్నారు. ఒక 40-50 మంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు. పొద్దుల్లోగానే ఏక్మార్ దోమార్ అని భజన ఆయన గురించే. బీఆర్ఎస్ పార్టీ భజన బృందం బ్యాచ్ వస్తుంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని. వాళ్ళ పని ఏంది? రేవంత్ రెడ్డి గారి పైన బట్ట కాల్చి పని వేయడం, దుర్మార్గంగా పోస్టులు పెట్టడం. అసలు మీది ఒక నీతి, ఒక జాతీయనా మీది? తాను తీసిన గోతులో పడక తప్పదు. వినాశకారి కల్వకుంట్ల తారక రామారావు ఒక వినాశకారి. తాను తీసిన గోతిలో పడక తప్పడు. ఇది రాసి పెట్టుకోండి. ఏ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా, ఏ డమ్మీ పేపర్ల ద్వారా, ఈ యొక్క విదేశాలు దుబాయ్లో పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నటువంటి దుర్మార్గుల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దుర్మార్గులారా, మిమ్మల్ని దగాకోరు దుర్మార్గం మాటలు మాట్లాడే బీఆర్ఎస్ భజన బృందం, కేసీఆర్ భజన బృందం, కేటీఆర్ యొక్క కాళ్ళు మొక్కే భజన బృందానికి చెప్తా ఉన్నాం, దమ్ముంటే రండి, మీరు అందరు వచ్చి ఆ మూసి ఒట్టిన పండుకోండి. ఇంకా గత 10 సంవత్సరాలు రేవు పార్టీలని, పబ్బులని, హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్కి అడ్డగా మార్చిన ఈ దుర్మార్గులు ఇంకా పనికిమాలిన పనులే, ఇంకా లత్కోరు మాటలే, చిల్లర మాటలు. మీకు దమ్ముందా కేటీఆర్? నీ వెంట్రుకల నమూనను, నీ రక్తపు నమూనా తెచ్చి ఏ దమ్ము మీకుందా? బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలకు కానీ, ఎమ్మెల్సీలకు కానీ, మాజీ మంత్రులకు కానీ డ్రగ్స్ చెక్ చేస్తే 90% పైగా
పాజిటివ్ వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు కానీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలకు కానీ మాజీ మంత్రులకు కానీ ఎమ్మెల్సీలకు ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఎవరు కూడా మీకు కూడా రక్త నమూనా సేకరించి డ్రగ్స్ టెస్ట్ చేస్తే 90% పైగా దుర్మార్గులకు డ్రగ్స్ పాజిటివ్ రావడం ఖాయం. ఇది బీఆర్ఎస్ కాదు, ఇది డిఆర్ఎస్. ఇది భారత రాష్ట్ర సమితి కాదు, ఇది డ్రగ్స్ రాష్ట్ర సమితి. ఇది ఇప్పటి నుంచి మీ పేరు డిఆర్ఎస్ అని పెట్టుకోండి. తెలంగాణ ప్రజల యొక్క హైదరాబాద్ నగర యొక్క ప్రతిష్టని ఇబ్బంది పెట్టే ఈ దుర్మార్గులు ఆ పార్టీలో ముఖ్య నాయకులు, ఆ పార్టీలలో చక్రం తిప్పే నాయకులు, కీలక వ్యక్తులు. ఇదే దౌర్భాగ్యం ఉండే గత 10 ఏళ్ళు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన మరుక్షణమే ఈగిల్ని ఏర్పాటు చేయడం ద్వారా వీళ్ళ యొక్క బండారం బయటపడింది, వీళ్ళ యొక్క నిజ స్వరూపం బయటపడింది. తోక ముర్చే బ్యాచీలు తెలంగాణ కోసం, తెలంగాణ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పడుతున్న తపనకు యావత్ తెలంగాణ ప్రజానికం ఆయన తోడుగా, నీడగా, వెంటగా ఉంది. మూసి ప్రక్షాళన కానివ్వండి, డ్రగ్స్ నిర్మూలన కానివ్వండి, తెలంగాణ నిర్మాణానికి, తెలంగాణ అభివృద్ధికి భారతదేశంలో కాదు అంతర్జాతీయంగా తెలంగాణ పోటీ పడే విధంగా ముందుకెళ్తున్నందుకు తెలంగాణ యావత్ ప్రజానీకం ప్రతి వాడ, ప్రతి గల్లీ, ప్రతి బస్తీ, ప్రతి గ్రామం, ప్రతి మండలం, ప్రతి జిల్లా రేవంత్ రెడ్డి గారికి అండగా, తోడుగా, నీడగా ఉండబోతుంది. ఇంకా వచ్చే 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ముందుకెళ్లే విధంగా తెలంగాణ ప్రజానీకం గత 13 ఎన్నికల్లో కానివ్వండి, అది పంచాయతీ ఎన్నికల్లో కానివ్వండి, అది మున్సిపల్ ఎన్నికల్లో కానివ్వండి, అది బై ఎలక్షన్లో కానివ్వండి, ప్రతి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా తెలంగాణ ప్రజల యొక్క తీర్పు మన కళ్ళ ముందే కనపడతా ఉంది కదా. నాయకత్వానికి ప్రతీకగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లే విధంగా ప్రణాళిక ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దానికి ఈ దుర్మార్గులకు కడుపు మంట, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కడుపు నొప్పులు, తలనొప్పులు, ఒంటి నొప్పులు వస్తూ ఉన్నాయి. మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, కీళ్ళ నొప్పులు వస్తూ ఉన్నాయి, తలనొప్పులు వస్తూ ఉన్నాయి, కడుపు నొప్పులు వస్తూ ఉన్నాయి. ఇంకా కొన్ని రోజులైతే గుండె నొప్పి కూడా వస్తుంది. తెలంగాణలో ప్రజాప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి బీఆర్ఎస్ పార్టీకి గుండెపోటు వస్తుంది. రాసుకోండి, రాసి పెట్టుకోండి.